అయిపోయింది సినిమా. ఏం లేదు బ్రో, ఫుల్ ఫైర్, అస్సలు తగ్గేదే. సినిమా బాగుంది బాగుందబ్బా. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేసేది. అలాగే ఫైటింగ్ సీన్స్ మాత్రం పండుగ లేవట్ కూడా చూస్తే ఫైటింగ్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. సో అలాగే ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కరిని లెవర్ కూడా ఆడబెట్టి ఇంటర్నేషనల్ సెకండ్ హాఫ్ లో ఫైట్ మాత్రం వేరే లెవెల్. కాళ్ళు చేతులు కట్టేసి ఊపుకుంటూ కొట్టింది చూడు. టికెట్ పెట్టినందుకు పిచ్చ హ్యాపీ బ్రో. పుష్ప 2 కాదు, పుష్ప 3 ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. సినిమా వేరే లెవెల్. పుష్ప 3 వెయిటింగ్. 1 బాగుందా 2 బాగుందా? 2 బాగుంది. 3 వెయిటింగ్. 3 వెయిటింగ్. 3 వెయిటింగ్. వాళ్ళకి బేకింది సినిమా. పుష్ప 3 కోసం వెయిటింగ్. పుష్ప 3 కోసం వెయిటింగ్. హలో, సినిమా గుద్ద వలిగింది బ్రో. అల్లు అర్జున్ ఆపేటోడే లేడు అసలు. అల్లు అర్జున్ ఆపేటోడు ఎవరు లేడు బ్రో. సినిమా మాత్రం ర్యాంప్ అనుకో. ఏకదమ్ ఉందనా. ఎవ్వడు కూడా మా అల్లు అర్జున్కి అడ్డు రాలేడు. జై బన్నీ అన్న, జై జై బన్నీ. ర్యాంప్ 1 బాగుంది, 2 బాగుంది, అన్ని బాగున్నాయి బ్రో. గుద్ద ర్యాంప్ 3 ఇంకా హైలైట్ ఉంటది. హైలైట్. సినిమా ఎట్లుంది బ్రో? సినిమా మామూలు లేదు. దీని అమ్మ గిచ్చి పాడేది లంచ్ ఉంది. ఈసారి ఆస్కార్ రావడం మనోనికి. జై బన్యానా. 1 బాగుందా 2 బాగుందా? 2 మాత్రం మామూలుగా లేదు. 1 కంటే 2 ఘోరంగా ఉంది. అది అసలు సినిమా ఎట్లుంది? సినిమా మైండ్ బ్లోయింగ్. గుద్ద చింపి దింగేశాడు అంతే. నేషనల్ అవార్డు కాదు, ఇంకా దాని అమ్మ మొగని దింపే అవార్డు తీసుకొచ్చే ఏకైక స్టార్ మన అల్లు అర్జున్ గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఈ సినిమా మాత్రం ఇక చింపి చొక్కా చింపుకొని పోవాల్సింది అంతే. ఓకే బ్రో. రికార్డ్ మాత్రం బ్రేక్స్. ఈ నేషనల్ లెవెల్లో రికార్డ్ బ్రేక్ ఓన్లీ 1 అండ్ ఓన్లీ అల్లు అర్జున్ గారు మాత్రమే. ఇంకా పార్ట్ 3 ఉందంటారు. పార్ట్ 3 ఉంది. దానిలో మా విజయ్ దేవరకొండ అన్న మంచిగా తీసుకో క్లోజ్అప్లో. మా విజయ్ దేవరకొండ అన్న మెయిన్ విలన్లో యాక్టింగ్ చేయబోతున్నాడు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మా గ్రౌండ్ సపోర్టింగ్ చేస్తూ మా అన్న అందులో విలన్గా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే మరిన్ని విజయాలు, ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే బ్రో, సినిమా మాత్రం మామూలుగా లేదు. అల్లు అర్జున్ గారికి మళ్ళీ నేషనల్ అవార్డు వచ్చినా కానీ తప్పులేదు. సినిమా మాత్రం మామూలు లేదు బ్రో. ఈ సినిమాకు 1000 రూపాయలు కాదు, 2000 పెట్టినా తక్కువ లేదు. 1000 కోట్లు పక్కా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సినిమా మాత్రం మామూలు లేదు. నేను సినిమా చూడండి. ఒకటే వర్డ్ ఏంటంటే, ఇండియన్ సినిమాలో ఇలాంటి యాక్టర్ ఉండడం మన అదృష్టం. ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ అల్లు అర్జున్ ఫ్యాన్. ఈ సినిమాకి 2000 కోట్లు వచ్చినా తక్కువ. అలాంటి యాక్టింగ్ ఆస్కార్ లెవెల్ కూడా చాలా తక్కువ నన్ను అడిగితే. మీరు ఎవడైనా సరే, రివ్యూస్ చెప్పేటోడు ఎవడైనా సరే, దయచేసి సినిమా చూసి మాట్లాడండి. సినిమా చూడకుండా బయట ఫేక్ రివ్యూలు వేయడం, బాగాలేదు రావడానికి చాలా వింటున్నాం. బట్ లోపలికి వచ్చి చూసి ఈ మాట మాట్లాడండి. అది ఇప్పుడు అన్న మీరు కూడా మూవీ చూసినాక మీరు కూడా చెప్తారు. మేము ఆల్రెడీ మా వాయిస్ ఉంటే మీకు అర్థమైపోతుంటుంది. అరాచకం లోపల సీట్లలో ఎవడు కూర్చోలేము. ఐఎమ్ ప్రౌడ్ టు బీ అని మళ్ళీ చెప్తున్నా. అల్లు అర్జున్ ఫ్యాన్గా నేను చాలా గర్వపడుతున్నా. ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ అది. థ్యాంక్ యూ అన్న. సినిమా మాత్రం బలిపోయింది బ్రో. అసలు సుకుమార్ గారికి ఎంత హ్యాట్సాప్ వేసినా తప్పులేదు. అల్లు అర్జున్ గారు యాక్టింగ్ ఇచ్చి పడేసారు. అసలు ఎట్లా అంటే ఒక్కొక్క సీన్ ఉంటుంది భయ్య, వేరే లెవెల్. ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఒక పండ్లతో ఉంటుంది, మామూలుగా ఉండదు. అసలు ఆ థాట్స్ ఎట్లా వచ్చినాయో సుకుమార్ గారికి గ్రేట్. అసలు రాజమౌళి గారిని మించిపోయాడు అసలు. థ్యాంక్ యూ. సినిమా రపరప్ ఉంది, మొత్తం వేరే లెవెల్. అల్లు అర్జున్ యాక్టింగ్, పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ గుడ్. ఇట్స్ డాన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైట్స్ కూడా ఇంకా చాలా బాగున్నాయి. 1 బాగుందా 2 బాగుందా? 1 బాగుంది, 2 బాగుంది, 3 అంతకు మించి ఉంటుంది ఇంకా. 3 వెయిటింగ్. ఓకే, వెయిటింగ్ 3 కోసం. అనుకున్న దానికంటే హై ఎక్స్పెక్ట్ ఇది చాలా బాగుంది. ఇట్ ఈస్ హెవీలీ పాసిబుల్ టు హిట్ 1000 crore, 1200 crore ఈజీలీ. 1500 crores 2000 అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? హైలైట్ రీచ్ అయింది. ఇది ఓన్లీ ఫ్యాన్ సినిమా, టోటల్ ఫ్యామిలీ చూడొచ్చు సినిమాది. హైలైట్ ఉంది, మస్తు ఉంది. ఓకే బ్రో.